మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధాన ఆరాధనలో సమకూర్చుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్లోంచి కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. కీర్తనలు 136వ కీర్తన 7వ చరణం నేను చదువుతున్నాను, మీరు గమనించండి. 136వ కీర్తన 7వ చరణం నేను చదువుతున్నాను, మీరు చూడండి. యేసయ్య గొప్ప జ్యోతులను నిర్మించినవాడు కాబట్టి ఆయన కృప నిరంతరముండునుగాక. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నా వైపు చూద్దాం. కొన్ని విషయాలు చాలా క్లుప్తంగానే అని నేను అనుకుంటున్నాను. చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఈరోజు సందేశం జ్యోతులు, ది లైట్స్. చెప్పండి ఏంటి సబ్జెక్టు? జ్యోతులు. చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి. జ్యోతులు లేదా జ్యోతి, లైట్, కాంతి, వెలుగు, ఇలాంటి వాటితో కూడా పోల్చవచ్చు. అయితే మన టాపిక్ అంతా కూడా జ్యోతి అనే ఈ పదంపై నడుస్తుంది కనుక నేను ఈ టైటిల్ తీసుకున్నాను. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆమె చెప్పండి గట్టిగా. చూడండి, ఇక నా వైపు చూసి జాగ్రత్తగా వినండి. దేవుడు మనకు తెలుసు, ఆయన నిర్మాణకుడు. ఎవరండి? గట్టిగా, నిర్మాణకుడు. నిర్మాణకుడు ఆయన, ప్రొడ్యూసర్, నిర్మించేవాడు, సృష్టించేవాడు, సృష్టికర్త. ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి కూడా కర్త ఆయనే. ఆయన సృష్టించిన వాటిలో నుండే మనిషికి దేవుడిచ్చిన కొద్దిపాటి జ్ఞానములో ఆయన సృష్టించిన ఎలిమెంట్స్, ఆయన సృష్టించిన వస్తువుల్లో నుండి మనకు కావలసిన వాటిని మన జీవితాలకు, జీవనానికి అనుగుణంగా అవసరాన్ని బట్టి మార్చుకుంటూ మనం కూడా కొన్ని నిర్మించుకుంటూ, లేకపోతే వాటిలో ఉండే కొన్ని విషయాలు తయారు చేసుకుంటూ మనం అనుభవిస్తున్నాం. వాటన్నిటి మూలాలకు, వాటన్నిటి వెనుకకు మనం వెళితే ముఖ్యమైన నిర్మాణకుడు ఎవరు అనంటే యేసయ్య మాత్రమే. సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. స్తోత్రం చెప్పండి. దేవుడు నిర్మాణకుడు, నిర్మించినవాడు, నిర్మించగలిగినవాడు, శూన్యములో సృష్టిని వ్రేలాడదీసినవాడు, నాడిలో నరమలాడుతున్న నరమాతృని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊది నరుణ్ణి జీవాత్మగా మార్చిన జీవపు నేత. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. జీవ నిర్మాత, జీవ ప్రదాత. ఆమేన్. జీవ ప్రదాత ఆయన, జీవం కలిగించగలిగిన వాడు. ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏమిటి అనంటే, దేవుడు నిర్మించిన ప్రతిదీ కూడా మనిషికి ఒక పాఠం నేర్పించేదే. మనం చాలా సందర్భాల్లో కొండల్లో నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం, చెట్లలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో చెప్పున్నాను, నదుల్లో నుంచి, సముద్రంలో నుంచి, నేలలో నుంచి, మొక్కలలో నుంచి, భూమి మీద మనిషికి కనపడే. అంతెందుకండి, ఒక మనిషి సాటి మనిషి దగ్గర నుంచి కూడా ఒక పాఠం నేర్చుకోగలడు. దేవుడు అలా కంబైన్ చేసి మనిషికి అలా నేర్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా నిర్మించాడు. వాటిలో ఒక భాగం ఈ జ్యోతులు. మనకు తెలుసు, ఆదికాండంలో నేను ఈ 3 పాయింట్లన్నీ కూడా ఆదికాండంలో నుంచి చెప్తాను. కొన్ని విషయాలు జ్యోతులు మనిషికి లేదా మనకు, నాకు, మీకు, మనందరికీ కూడా జ్యోతులు, ద లైట్స్ ఏం నేర్పించాలనుకుంటున్నాయి? తమ్ముడు, ఏం నేర్పించాలని అనుకుంటున్నాయి ఈ జ్యోతులు? రెండు మూడు సైడ్ రిఫరెన్సెస్ ఇచ్చి వర్తమానంలోనికి వెళ్తాను. దానియేలు 12:3. దానియేలు 12:3. గట్టిగా
ఉమ్, ఓకే. ఉమ్, ఉమ్. ఇక చూడండి, జ్యోతులు అని చెప్పబడిన కొన్ని ఎలిమెంట్స్ గురించి ఇక్కడ ఒక ప్రస్తావన ఉంది. ఆ జ్యోతులను బుద్ధిమంతులతో పోలుస్తున్నారు ఇక్కడ. ఎవరితో చెప్పాలందరూ? బుద్ధిమంతులు జ్యోతుల వలె, ఆకాశములో ఉన్న జ్యోతుల వలె, పైనున్న జ్యోతుల వలె ప్రకాశిస్తారు, వెలుగుతారు. వెలగటానికి ప్రకాశానికి కూడా ఒక గొప్ప తేడా ఉంది. దీపాలు కూడా వెలుగుతూ ఉంటాయి. వాటి పరిధి ఎంతవరకు? ఇంటి వరకు, లేదా తన సరౌండింగ్ ఒక 5 అడుగులు 6 అడుగుల వరకు కూడా కవర్ చేయగలుగుతాయి. ఇంట్లో ఉన్న దీపం, లైట్స్ ఉన్నాయి. ఈ లైట్ ఉంది, చిన్న లైట్, ట్యూబ్ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి పరిధి ఎంతవరకు ఉంటుంది? ఈ 4 గోడల మధ్య వరకు కూడా ఉంటుంది. దీన్నే తీసుకెళ్ళి బయట వేస్తే ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వలేదు, ఎక్కువగా విస్తరించలేదు దాని కాంతి. కానీ ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులు సర్వ ప్రపంచానికి తన వెలుగులో ఉన్న విలువల్ని పంచగలుగుతాయి. ఆమెను చెప్పండి గట్టిగా. అందుకే వీటిని బుద్ధి కలిగిన వారితో, బుద్ధిమంతులతో పోలుస్తున్నారు. మరలా క్రొత్త నిబంధనలో ఒకటి చదువుకుందామా? ఫిలిప్పీ పత్రిక 2:16, 2:16. త్వరగా ఉండండి, ఇంకెవరైనా తల్లి. ఫిలిప్పీ 2:16, 40 నుంచి చూడండి. టక్క టక్క. చేయుడి అట్టి జనం మధ్య, ఎట్ల జనం మధ్య? మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో జ్యోతుల వలె కనబడుతున్నారు. మీరు అలా కనబడితే నేను పడిన ప్రయాస వ్యర్థం కాలేదు అనే ధైర్యం నాకు ఉంటుంది అంటాడు పౌలు ఇక్కడ. నా వైపు చూడండి. మీరు గనక లోకములో జీవవాక్యమును చేత పట్టుకొని, దేవుని జీవము కలిగిన వాక్యాన్ని చేత పట్టుకొని, మూర్ఖమైన వక్రజనము మధ్యలో ఆకాశ మండలములో ఉన్న జ్యోతులు ఎలా మాదిరికరముగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రపంచానికి ఉన్నాయో, అలా మీరు ఈ లోకంలో దేవుని తరపున ఉండగలిగితే నేను బతికినట్లే. నేను చెప్తున్న ఈ బోధ మిగిలినట్లే. నేను చెప్తున్న ఈ సందేశాలు, సలహాలు, ఉపదేశం జీవంగా ఉన్నట్లే. మీలో సజీవంగా మీరు దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నారు అనే ధైర్యంతో నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. మీరు జ్యోతుల వలె జీవవాక్యాన్ని పట్టుకొని లోకములో సజీవ సాక్షులుగా ఉండగలిగితే. చూడండి, ఈ జ్యోతులు ప్రతి దినం, ప్రతి క్షణము కూడా దేవుడు నాకు ఈ అరుణోదయాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఇలా ఆజ్ఞాపించాడు, దేవుడు నన్ను ఇలా సృష్టించాడు, దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, దేవుడు నన్ను ఇలా చేశాడు. అరే బాబు, నేను దేవుణ్ణి కాదు, నన్ను దేవుడు చేశాడు. హీ ఈజ్ ద ప్రొడ్యూసర్. దేవుడు నాకు ప్రొడ్యూసర్. నేను స్వయం నిర్మితమైన వాడుని కాదు, లేకపోతే నేను దేవుణ్ణి కాదు. దేవుడు నన్ను సృష్టించి నాకు ఒక జ్యోతి అనే పేరు పెట్టి, ఇదిగో నువ్వు పగలు ఎండగా, లేకపోతే పగలు ఉపయోగపడగలిగిన వ్యక్తిగా, లేకపోతే ఒక గ్రహముగా, ఒక నక్షత్రముగా నువ్వు ఉండు అని దేవుడు నన్ను పెట్టాడని పెద్ద జ్యోతి అంటుంది. తర్వాత సంధ్యావేళలో చల్లని వెలుగుగా, ఆశీర్వాదకరంగా సముద్రముల అలలు లేదా సముద్రముల ఎక్కువ వాటి ద్వారా ప్రమాదాలు రాకుండా వాటిని నిమ్మలపరచడానికి చంద్రుడిగా, చిన్న జ్యోతిగా నేనున్నాను అని చెప్పి చంద్రుడు అంటుంది. నక్షత్రాలు కూడా ఆ విధంగానే సాక్ష్యం ఇస్తాయి. దేవుడు వాటిని నిర్మించిన పరిధిలో, నిర్మించిన స్థాయిలో, నిర్మించిన వయస్సులో, నిర్మించిన పరిస్థితిలో అవన్నీ కూడా నడుస్తూ లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. మనం స్వయంగా తప్పులు చేస్తూ, లేదా మనిషి మనుగడ స్వయంగా ఆ టెక్నాలజీ పేరు మీద గ్లోబల్ వార్మింగ్, ప్రపంచ కాలుష్యాన్ని పెంచుకుంటూ, ఓజోన్ పొరకి చిల్లులు వేస్తూ, ఆ సూర్యరశ్మిలో ఉండే ఆ అధిక వేడి మన శరీరాలపై పడి అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉన్నాం తప్ప సూర్యుడిలో లోపాలు ఏం లేవు. మనలో ఉన్నాయి, మనమే వాటి ఆ లోపాలన్నీ కూడా తెచ్చుకుంటున్నాం. చిన్న జ్యోతి, పెద్ద జ్యోతి, నక్షత్రాలు, ఈ జ్యోతులన్నీ కూడా ప్రపంచానికి దీవెనకరంగానే ఉన్నాయి. ఇంకో మాట చదువుకుందాం. జేమ్స్
యాకోబు పత్రిక 1:17 ఉంటే మీరు ఇంటికి చదువుకోండి. అక్కడ ఉంటుంది, దేవుడు జ్యోతిర్మయుడగు తండ్రి అంట. ఎవరో చెప్పండి, ఇంటిగా చెప్పండి. జ్యోతిర్మయుడగు తండ్రి అంటే ఏంటి? జ్యోతులకు తండ్రి అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో ఫాదర్ ఆఫ్ లైట్స్ అని ఇచ్చాడు. జ్యోతులకు తండ్రి అని అర్థం. అంటే వీటన్నిటికీ కూడా తండ్రి, కర్త ఆయనే. దేవుడు మనకేమవుతాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను అంత అనుమానం చెప్తున్నారు. దేవుడు మనకేమవుతారండి? అందరు చెప్పండి. ఫాదర్, తండ్రి. ఆయన జ్యోతులకు తండ్రి, ఆయన మనకు తండ్రి. దానికి అర్థం ఏంటి అంటే, ఆ జ్యోతి వలె నీవు ఉండాలి అని దాని సారాంశం. ఈ జ్యోతి ఎలా ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉంటూ బుద్ధిమంతులు అనే వారికి సాదృశ్యంగా ఉందో, నీవు కూడా ఒక జ్యోతి వలె ప్రకాశిస్తూ బుద్ధిమంతులు, దేవుని ప్రియులు, ప్రజలనే ఆ మాటకు సాదృశ్యంగా ఉండాలి అన్నదే దేవుడు ముఖ్య ఉద్దేశం. నేను పొడిగించనండి, ఒక 3 విషయాలు చెప్తా. ఆదికాండం 1వ అధ్యాయం 14 నుంచి 19 మధ్యలో ఒక 3 విషయాలు ఉంటాయి. వాటిలో నుంచి నేను మీతో కొన్ని విషయాలు చెప్తాను. ఈ జ్యోతిలో ఉండే అనుభవాలు ఎక్కువగా వివరించను, కొన్ని విషయాలు చెప్తాను. 1:14 మొదటి విషయం, ఈ జ్యోతిలో ఉండే అనుభవాలు ఏంటి? మీరందరూ ఆ పదం పలకండి. దేవుడు, గట్టిగా, పగటిని రాత్రిని వేరుపరచుటకు జ్యోతులను నిర్మించారు. అర్థమైందా? నా వెబ్సైట్. పగటిని రాత్రిని వేరుపరచుటకు దేవుడు జ్యోతులను నిర్మించారు. ఈ జ్యోతులు చూసిన ప్రతిసారి కూడా చంద్రుడు అంటారో నేను పగలొస్తాను అని అనరు. సూర్యుడేమో నేను సాయంత్రం పూట ఉదయిస్తాను అని అనరు. సూర్యుడు పగలుంటారు, చంద్రుడు చెప్పండి సాయంత్రం వేళలో. భూమికి ఒక భాగంలో సూర్యుడు పగలుగా ఉంటే అవతల భాగంలో చంద్రుడు రాత్రిగా ఉంటారు. వారి వారి కాలక్రమాలు ఎప్పటికీ కూడా తప్పరు. పగటిని రాత్రిని మీరు వేరుపరచాలి. చాలా జాగ్రత్తగా వినాలి. పగలు రాత్రి ఏంటి? పగలు దేని చూపిస్తుంది, రాత్రి దేని చూపిస్తుంది? బైబిల్ అంటుంది మీరు పగటి సంబంధులు. మనిషి పగలున్నంత వరకు ప్రయాణం చేస్తాడు, మనిషి పగలున్నంత వరకు యాత్ర చేస్తాడు, మనిషి పగలున్నంత వరకు చూస్తాడు, మనిషి పగలున్నంత వరకు మెలకువగా ఉంటాడు, మనిషి పగలున్నంత వరకు తన జీవితంలో ఏ పనులు కార్యక్రమాలు చేయాలో సమస్తమును చక్కదిద్దుకుంటాడు. పగలుని జీవితానికి ఒక గమ్యం ఉంది, ఒక మార్గం ఉంది, ఒక దర్శనం ఉంది అని గుర్తు చేసే ఒక శక్తి కలిగిన పగలు అనే అనుభవం. నీవు మనిషివి, పగలు నువ్వు పని చేయాలి. దేవుడు నీకు ఒక పని నిర్ణయించాడు. అది ఒక సూర్యుడు చూడు, మనుషు ప్రకాశించుచు ఉన్న ఆ సూర్యుడు చూడు తన పనిని, కర్తవ్యాన్ని అక్షరాల నిర్వర్తిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో ఎలాంటి దర్శనం ఇచ్చాడు, ఎలాంటి ప్రతిష్ఠ ఇచ్చాడు, ఎలాంటి సమర్పణ ఇచ్చాడు. రాత్రులు మనుషులు నిద్రపోతారు కదా, అయ్యో నీవు పగటి సంబంధిగా ఉండాలి కానీ రాత్రి సంబంధిగా ఉండకూడదు అని లేఖనం చెబుతుంది. నువ్వు పగటి సంబంధివి, నువ్వు రాత్రి సంబంధివి కాదు. పగలు దైవికమైన ఆలోచనలకు, దైవికమైన తలంపులకు, దైవిక దర్శనములకు, దైవిక నడిపింపుకు సూచన. పగలు మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడానికి సూచన. రాత్రి రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు యేసయ్య రాకడ వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్య రాకడ వస్తుంది. ఇప్పుడు యేసయ్య రాకడలో బైబిల్ చెప్తుంది మనము రాత్రి వారము కాదు, మనము పగలవారము గనుక మెలకువగా ఉందాం. రాత్రి వారైతే మెలకువగా ఉండరు, నిద్రపోతారు, నిర్లక్ష్యంగా ఉంటారు, అశ్రద్ధగా ఉంటారు, నిద్రమబ్బులో ఉంటారు, భక్తిహీనంగా ఉంటారు, దేవుణ్ణి లెక్క చేయరు. నీవు పగటి సంబంధిగా వేరుగా ఉండాలి. వేరుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. వేరుగా ఉండాలి. నీలో ఒక వేరియేషన్ కనపడాలి.
ఒక 3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. యోసేపు గురించి బైబిల్ చెప్తుంది 49 ఆదికాండం 49:26. ఇంటికి వెళ్ళి చూసుకోండి. అక్కడ బైబిల్లో ఉంది, యోసేపు తన సహోదరులలో నుండి వేరుపరచబడ్డాడట. ఎవరిలోనండి? గట్టిగా. సహోదరులు అంటే ఎవరు? ఆత్మీయులు అనుకుందాం, తోటి వ్యక్తులు అనుకుందాం, స్నేహితులు అనుకుందాం, కుటుంబీకులు అనుకుందాం, లేదా మన పూర్వస్థితి అని అనుకుందాం. యోసేపుకి 10 మంది అన్నలు ఉన్నారు. ఎంతమంది అండి? గట్టిగా 10 మంది, 10 రకాల వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. కొంతమంది మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు. అవసరాన్ని బట్టి మంచిగా ఉంటారు, అవసరమే లేకపోతే చెడ్డగా ఉంటారు, భక్తిగా ఉంటారు, భక్తిహీనంగా ఉంటారు. పూర్తిగా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా చరిత్రలో లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. నేటికి నీ చరిత్రలో సజీవ సాక్షులుగా ఉన్నవారు ఉన్నారు. చూడాలి నా వైపు. రకరకాల వ్యక్తులు యోసేపుతో పాటు 10 మంది ఉన్నారు. అందరూ కలిపి 11 మంది 12 మంది సహోదరులు ఉన్నారు. తమ్ముడు ఒకడు ఉన్నాడు. మొత్తం 12 మంది సహోదరుల్లో యోసేపు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాడంట. అందుకే వాళ్ళ నాన్న ప్రత్యేకమైన వస్త్రం కుట్టించాడు. అందుకే వాళ్ళ నాన్న ప్రత్యేకంగా చూశాడు. అందుకే వాళ్ళ నాన్న ప్రత్యేకంగా ప్రేమించాడు. అందుకే వాళ్ళ నాన్న ప్రత్యేకంగా తన మీద మనస్సు పెట్టుకున్నాడు, తన భవిత మీద ఆశలు పెట్టుకున్నాడు, ఆలోచనలు పెట్టుకున్నాడు. యోసేపుకి దర్శనాలు, కలలు, స్వప్నాలు వస్తుంటే సహోదరులందరూ కూడా యోసేపుపై పగ పెట్టుకున్నారు, ద్వేషం పెట్టుకున్నారు. కానీ యోసేపు భక్తిని, దర్శనమును చూసి యోసేపు చెప్పిన మాటలన్నీ యాకోబు తన మనస్సులో దాచుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? గట్టిగా. యాకోబు యోసేపును గురించిన మాటలు, ఆ దర్శనం మనసులో పెట్టుకున్నాడు. ఎందుకంటే యాకోబు కూడా దర్శనం కలిగిన వాడే. దేవుడు నన్ను పిలిస్తేనే కదా ఈ స్థితికి వచ్చా నేను. ఒక దర్శనం కలిగిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నాకు తెలియకపోతే ఎట్లా, నేను గమనించకపోతే ఎట్లా అని యోసేపును ఆ రోజు మందలించిన అధికముగా ప్రేమించాడు. వేరుగానే చూశాడు. వీళ్ళందరిలో కలిస్తే పాడైపోతాడేమో, వీళ్ళందరి ఆలోచన విధానాల్లో కలిస్తే నాశనమైపోతాడు, తన దర్శనం పోగొట్టుకుంటాడేమో, కలవకూడదని చెప్పి యోసేపును ప్రత్యేకంగా పెంచినవాడు, ప్రత్యేకంగా నడిపించినవాడు. ఎన్నో పూర్వీకుల ఆ అడుగు జాడలను గురించిన గొప్ప విషయాలు యోసేపుకు నేర్పించినవాడు. అందుకనే అన్య దేశానికి బానిసగా పోయిన యోసేపు తన భక్తిని పోగొట్టుకోలేక 17 ఏళ్ల యవన బాలుడు యవనేచ్ఛల్ని జయించగలిగాడు. ఎవరు నేర్పించారు? అన్ని దేశంలో, ఐగుప్తు దేశంలో ఎవరు నేర్పించారు? ఎవరు కాదంటారు ఆ పాపాన్ని? ఆ పాపం చేస్తే ఎవరు వద్దంటారు? ఎవరు ఆటంకపరుస్తారు? తండ్రి లేడు, తల్లి లేదు, అన్నలు లేరు, నా అన్నవారు ఎవ్వరు లేరు. ఒక్కడే భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుణ్ణి గురించిన దర్శనం యోసేపుకు ఉంది. వాళ్ళ నాన్న నేర్పించాడు. అయ్యా, మా నాన్న ఇస్సాకు ఇట్లున్నాడు, మా తాత అబ్రహాం ఎట్లున్నాడు, మా పూర్వీకులు ఇట్లా బతికారు, నువ్వు కూడా వాళ్ళ కొరకు సజీవ సాక్షులుగా దేవుని తరపున ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా శక్తి కలిగిన భక్తిపరుడుగా నువ్వు వేరుగా ఉండాలి. ఎలా చెప్పండి? చెప్పాలి. పెళ్లిలోని అలంకరణ వేరుగా ఉండాలి. కుటుంబంలోని జీవితం వేరుగా ఉన్న, బంధువుల్లో, స్నేహితుల్లో నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా వేరుగా ఉండాలి. దైవజన్ లేసన్ గారు చెప్తున్న మాటల్ని ఈ మధ్య ఒక చిన్న షార్ట్లో నేను విన్నాను, షార్ట్ వీడియోలో. ఆయన చెప్తూ యవనస్తురాలు ఒక జాబ్లో జాయిన్ అయ్యారు. ఆ యవనస్తురాలు తన జాబ్ చేసుకుంటూ తన పనిలో తాను ఉన్నారు. అక్కడే ఎంతమంది యవనస్తుల ఆడపిల్లలు ఆ జాబ్లో లేదా ఆ పోస్ట్లో జాయిన్ అయినా వాళ్ళందరినీ కూడా ర్యాగింగ్ చేస్తూ, ఏదో అపవిత్రంగా చేస్తూ, ఇబ్బంది పెడుతూ ఉండేవాడట. లేకపోతే లోపడేటట్లుగా, వాళ్ళకు లొంగేటట్లుగా వాళ్ళని మైమరిపించే వాళ్ళంట. ఏదో ఒక కానుకలు చేసి, ఏదో ఒకటి చేసి, మాయలు చేసి, మాటల మరాఠీలాగా. అలానే ఈఎంఐ విషయంలో కూడా చేద్దామని చెప్పి ఎంత మాట్లాడాలని చూసినా తన మాటలు, తన ఆలోచన విధానం, తన కాన్వర్సేషన్స్, తన సంభాషణ విధానం, తన సమాధానం ఇచ్చే విధానం, తను సమాధానం పొందుకునే విధానం, తను వర్క్ చేసే విధానం, తన నడక, తన వస్త్రధారణ కొన్ని నెలలు పరిశోధించాడంట ఆయన. ఎన్ని రకాలుగా, ఎన్ని కోణాలుగా ఆ అమ్మాయిని ఎలా టార్చర్ చేయాలన్నా కూడా చాలా
చాలా సింపుల్గా రిసీవ్ చేసుకుంటుంది. చాలా సింపుల్గా ఆమె ఆనందంగా, ఓకే సార్ నేను ఇట్లా చేస్తాను సార్, ఓకే సార్ పని చేస్తాను సార్, ఓకే సార్ మీకు లోపల ఏది పని చేసే దగ్గర ఏదైనా ఒత్తిడి పెంచాలనుకుంటే ఓకే సార్ చేస్తాను, 1 గంట ఎక్కువ వర్క్ చేయాలో చేస్తాను సార్ అని చెప్తూ ఉంటే కొన్ని నెలలు చూసి ఒకరోజు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి దండం పెట్టి, అమ్మా నన్ను క్షమించు తల్లి, నా సోదరి లాంటిదానివి. చాలామంది ఆడపిల్లలు నేను చూశాను, చాలామంది అమ్మాయిలు నేను చూశాను, ఎంతోమంది తమ జీవితాలు పాడు చేసుకుని ఇక్కడ నుంచి వేరే చోటకు వెళ్ళారు తప్ప నీలా పవిత్రమైన తలంపులతో ఆలోచనలతో ఉన్నవాళ్ళు నేను ఇంతవరకు చూడలేదమ్మా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఒక మంచి బాటలో నడిపిస్తున్నారమ్మా అని చేతులెత్తి దండం పెట్టి చెప్తే, అయ్యా ఆ ఘనత సగం మా తల్లిదండ్రులదే అయినా మిగిలిన సగం తల్లిదండ్రులది అయితే కాదయ్యా. నేను దేవుని బిడ్డని, నేను క్రైస్తవురాలని, నేను ప్రార్థనకి వెళ్ళేదాన్ని, నేను హోసన మందిరానికి పోయేదాన్ని. అక్కడ మా సేవకులు దేవుని తరపున ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. మా దేవుడు పవిత్రుడు, మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు శక్తి కలిగిన వాడు, మా దేవుడు ఇలా పవిత్రమైన మార్గముల్లో, వేరుబాటు జీవితం కలిగిన మార్గముల్లో జీవించమని, బ్రతకమని మాకు ఆదేశించాడు, మాకు ఆజ్ఞాపించాడు. మేము ఇలానే బతుకుతామయ్యా, మా జీవితాలు ఇలానే ప్రతిష్ఠితంగానే ఉంటాయ్యా, వీటిల్లోనే మేము ఆనందిస్తాం. లంచాలకు చోటిచ్చి ఏదో బిల్డింగ్లు కట్టుకోవాలని ఆశల ఆలోచనలు మాకు ఉండవు. ఉన్న దాంట్లో తిన్న దాంట్లో సంతృప్తికరంగా ఆనందకరంగా ఉండటం మా దేవుడు మాకు నేర్పిస్తాడయ్యా అని చెప్తే ఆ సహోదరుడు కూడా మారు మనసు పొందిన పరిస్థితులు చూడండి. మనం ఉన్న ప్రాంతంలో వేరుబాటు కలిగి మన సహోదరుల్లో నుండి వేరుపరచబడిన అనుభవాలు. ఏం చేయాలి చెప్పండి? ఏం నేర్పిస్తున్నాయి ఈ జ్యోతులు మనకి? గట్టిగా ఇంకోటి న్యాయాధిపతుల్లో కూడా 7వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? గిద్యోను సైన్యం తయారు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పాలి. సైన్యము అని అంటే మంది కళ్ళ ముందు కనపడాలి, మంది కళ్ళ ముందు కనపడాలి సైన్యము అంటే. సైనికులు అని అంటే కళ్ళ ముందు మంది ఉంటే ఆ మందిని చూసి శత్రువులు భయపడతారు అనేది ఒక ఆలోచన, ఒక సైనికుని, ఒక నాయకుని యొక్క ఆలోచన. తప్పులేదు. అందుకని దొరికినట్లు 32,000 మందిని సమకూర్చాడు. ఇంతమందిని గట్టిగా చెప్పండి. 1,000 మందిని సమకూర్చాడండి. 1,000 మందిని సమకూర్చాడు. సమకూరిస్తే దేవుడు అంటారు, మంది కాదు ముఖ్యం, నేను ఉండాలి కదా నీ సైన్యానికి ముందు. నేను నీ సైన్యానికి ముందు, నీ సైన్యానికి తోడుగా ఉంటే ఇక మందితో పనేంటి? ఆయుధం వాడకుండా, చెమట చుక్క చిందించకుండా శత్రు సమూహంపై అత్యధికమైన జయాన్ని ప్రసాదించగలిగిన జయవీరుడను నేనే కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మందితో, క్వాలిఫికేషన్స్తో, సర్టిఫికేట్స్తో సంబంధం ఏముంది? నేను ఉంటాను నీకు తోడుగా. అసలు వాళ్ళు నిజంగా యుద్ధానికి ప్రిపేర్ అయ్యే వచ్చారా, లేకపోతే పథకాల కోసం వచ్చారా? కొంచెం కనుక్కో, కొంచెం ఎంక్వైరీ చేయి అని చెప్తే అనౌన్స్ చేశారు. మీలో ఆత్రంగా సైన్యంలోనికి వచ్చి అనవసరంగా భయపడి పక్క సైనికులను భయపెట్టాలనే మనస్తత్వం కలిగిన, బలహీన గుండె కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి పక్కకి వెళ్ళిపోండి అన్నాడు. 22,000 మంది వెళ్ళారు. ఎంతమంది చెప్పండి? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? చెప్పే కదా, పథకాల కోసం. దేనికోసం? యేసయ్య సేవ చేసే రోజుల్లో కూడా యేసయ్యను 1,000 మంది వెంబడించారు. ఎంతమంది? 1,000 మంది. కొన్ని సందర్భాల్లో ఆయన వారిపై కనికరపడ్డాడు అని రాయబడి ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళని తప్పించుకొని పోయాడు అని ఉంది. ఎందుకు తప్పించుకొని పోయాడు అని మనం యోహాను సువార్తలు అట్లా చదువుకుంటూ పోతే శిష్యులు అడుగుతారు, ప్రభువా మీ ఫాలోవర్స్, మీ ఫ్యాన్స్ అంతమంది మీ వెంటబడుతూ ఉంటే, మీ మాటలు వినటానికి ఇష్టపడుతూ ఉంటే మీరు ఎందుకని ఇట్లా వెళ్తున్నారు? ఏదైనా చెప్పవచ్చు కదా, ఏదైనా అద్భుతం చేయొచ్చు కదా అంటే, పిచ్చోడా, వాళ్ళు వస్తుందని చెప్పే మాటల కోసం అనుకుంటున్నారా? వీళ్ళందరూ వచ్చేదని చెప్పే బోధల కోసం అనుకుంటున్నారా? కాదు, నేను ఇచ్చే రొట్టెల కోసం. ఏటి కోసం? అంతమంది గ్యాదర్ అయ్యారనుకో, వాళ్ళకి ఒక రొట్టె లేదా 2-3 రొట్టెలు, కడుపు నిండా రొట్టెలు తినాలి అని అంటే ఒక పూట కూలితో సమానం. రొట్టెలకు బదులు పిజ్జా, శాండ్విచ్ పిజ్జా
2 రొట్టెల మధ్యలో ఒక చేప మొక్క కూడా పెట్టి శాండ్విచ్ పిజ్జా ఇస్తున్నాడు ఆయన. 2 రోజులు కూలీకి సమానం. ఎన్ని రోజులు కూలీ చెప్పండి? ఇంకెవరు ఇస్తారండి 2 రోజులు కూలీ ఫ్రీగా? పని లేదు, పాట లేదు, 2 రోజులు కూలీకి సమానంగా ఉండే బువ్వ పెడుతున్నాడు ఈ మనిషి అని చెప్పి పిల్ల చెల్ల మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంటికి తాళాలేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తిప్పుతూ ఉన్నారు. ఆయన ప్రసంగం చెప్పేటప్పుడు నిద్రపోతారు, రొట్టెలు పంచేటప్పుడు యాక్టివ్ ఉంటారు. ఇంకంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. అర్థమైందా? ప్రసంగం చెప్పేటప్పుడేమో ఆత్మ విషయమై దీని లేని వారు ధనులని స్టార్ట్ చేసినప్పుడేమో ఇంకా తండ్రి ఒళ్ళోకి వెళ్ళిపోతారు. మళ్ళీ చివర ఇంకా పరలోకముందున్న తండ్రి బొట్ట పైకెత్తి మాకు కావాల్సిన ఆహారం మాకు అన్ని దించిన వెంటనే రొట్టెలు పెరుగుతాయి, వెంటనే చప్పట్లు కొడతారు జనాలందరూ. ఆ చప్పట్లకు నిద్రలేస్తారు. అంతే, ఇంకేం ఉండదు. ఇంకా రొట్టెల కోసం వస్తున్నారయ్యా వీళ్ళు, వాళ్ళు నా కోసం రావట్లేదు, పద మన పని నా కోసం ఎదురు చూసే వాళ్ళు వేలే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోదాం అని చెప్పి ఆయన తన దర్శనానుసారంగా వెళ్ళినట్లుగా లేఖనం చెబుతుంది. ఆమేన్. గట్టిగా కాబట్టి శిష్యులు కూడా 22,000 మంది పక్కకి వెళ్ళిపోతే వీళ్ళందరూ కూడా పథకాల కోసం వచ్చారని అర్థమయ్యే. పోండి ఇంటికి పోయి మీరే తినని చెప్పి పంపించాం. ఈ 10,000 మంది చాలా 10,000 మంది తక్కువ అనిపిస్తుంది పిచ్చోడా. 10,000 కూడా వీళ్ళందరూ తేడాగానే ఉన్నారు. వీళ్ళందరూ శ్రమపడే మనస్సు ఉందా లేదా అని చెప్పి నీళ్ళ దగ్గరకు దింపి వాళ్ళు పరీక్షించు అన్నాడు. 300 మంది, 300 మీరు గమనించాలి, లేఖనం స్పష్టంగా చెప్తుంది. 300 మంది కండ్లు తెరచి వరలో కత్తి అంతే ఉంది, కవచము అంతే ఉంది, వస్త్రాలన్నీ అంతే ఉన్నాయి. నడుమంతా కిందకు వంచి నీళ్ళు ఇట్లా అనుకొని దోశల్లో తీసుకొని దోశలతో నీళ్లు తాగుతూ ఇట్లా చూసి కుక్క చూసినట్లుగా ఇట్లా చూసి అలర్ట్గా ఉన్న వాళ్ళు 300 మంది. 10,000 మందిలో 300 మంది పక్కకు పోతే ఎంతమంది? 9,700 మంది. ఈ 9,700 మంది పరిస్థితి ఏంటంటే కత్తి గుచ్చుకుంటుంది కదా, మరి పొట్ట గుచ్చుకుంటుంది కదా. మరి ఏం పేకల దాకా ఒంటి తాగినట్టు తాగాలనుకున్నారో నాకు తెలియలా. ఎంత తాగుతారండి మనిషి? 1 గ్లాసు 2 గ్లాసులు 1 లీటర్ తాగుతాడు ఒకే టైంలో. మరి వీళ్ళు ఎంత తాగాలని ప్రిపేర్ అయ్యారో మనకు తెలియదు. కానీ కత్తి తీశారు, పక్కన పెట్టారు. కొంచెం ముందుకు వంగితే ఈ పొట్టలు ఈ బాణలన్నీ కూడా ఆనుకుంటాయి కదా అని చెప్పి కవచం తీశారు, పక్కన పెట్టారు. అన్నీ తీసి పక్కన పెట్టి ఏమండి నీళ్ళని ఇట్లా అనుకొని తాగి తలకు అనుకొని వాళ్ళు టైంపాస్ మామూలుగా లేదు. అందరిని చూశాడు. ఈ 9,700 మందిని పక్కకు తీసేసే అన్నాడు. బైబిల్లో ఉంది, ఈ 300 మందిలో నుండి 9,700 మందిని వేరుగా ఉంచు. ఎలా? గట్టిగా వేరుగా శ్రమపడే తత్వం, దేవుని కొరకు ప్రయాసపడాలనే మనస్తత్వం కలిగిన వారిని వేరుగా ఉంచు. ప్రయాసపడే మనస్తత్వం లేని వారిని వేరుగా తీసేసే వేరుగా ఉంచేసే. ఈ జ్యోతులు మనకి వేరుబాటు జీవితాన్ని చూపిస్తాయి. నువ్వు వేరుగా బతకాలి. నీ ఆలోచనలు, నీ విధానాలు, నీ పనిపాట్లు, నువ్వు పనిచేసే దగ్గర, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు జీవించే ఏరియాలు, నువ్వు బతుకుతున్న ప్రాంతం, నీ కుటుంబంలో నువ్వు ఒక వేరుబాటు జీవితం కలిగిన వ్యక్తిగా ఉండాలి. సహోదరుల్లో నుండి, దేవుని కొరకు శ్రమపడే మనస్తత్వం కలిగిన వారిలో నుండి నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. నీ చుట్టే ఉంటారు ఆ మనస్తత్వాలు లేనోళ్ళు, నీ చుట్టే ఉంటారు. ఇంకో మాట చెప్పనా, మత్తయి 13లో ఉంటుంది. ఇవి నోట్ చేసుకున్నారా? ఆదికాండం 49:26 నోట్ చేసుకోండి. న్యాయాధిపతులు 7:5 నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా నోట్ చేసుకుని నా మాట వినండి చాలు. మత్తయి 13:47 నుంచి 49 వరకు ఒక మాట ఉంటుంది. మత్తయి 13:47 నుంచి 49 వరకు ఏముంటుందంటే, అక్కడ దేవుని రాజ్యం అట ఒక వలను పోలి ఉన్నది. ఏంటి చెప్పండి? వల ఏంటి? గట్టిగా నెట్. సముద్రములో నీళ్ళల్లో చేపల కొరకు వేయబడిన నెట్ వలను పోలి ఉన్నది. ఆ వల వేయబడింది. ఆ వలలో చాలా చేపలు చిక్కినాయి. ఆ చేపల్లో మంచి ఉన్నాయి, చెడ్డయి ఉన్నాయి. ఇప్పుడు ఈ జాలరు ఏం చేస్తాడంటే, మంచివి ప్రయోజనకరమైనవన్నీ కూడా ఆ చెడ్డ వాటిలో నుంచి ఏం చేస్తాడు? చెప్పాలి వేరుపరుస్తాడు. మంచి ఫలాలను చెడ్డ ఫలాల్లోంచి వేరు చేయకపోతే ఏమవుతాయి మీకు తెలుసా? ఏమవుతాయి అయ్యగారు?
మంచి ఫలాలను కుళ్ళిపోయిన లేదా ఎక్కువగా మాగిపోయి ఇక పాడవడానికి సిద్ధంగా ఉన్న ఫలాల్లో నుంచి వేరు చేయకపోతే ఏమవుతాయి అండి? ఇవి కూడా పాడైపోతాయి. అదంతే, అది విధి అంతే. 6 నెలలు ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు. వీళ్ళు చెప్పండి, ఈ రోజులో సర్వే ప్రకారం 3 నెలలంట. మన స్నేహాలు, మన మాటలు, మన సంభాషణ, మన జీవితాలు వేరుగా ఉండాలి. ఎలా? ఇవే చెప్తున్నాయి. ఈ జ్యోతులు ఎప్పటికప్పుడు నేను వేరండి. చంద్రుడు అంటారు, ఓకే నేను వేరండి. సూర్యుడు అంటారు, నేను వేరండి. నేను సాయంత్రం ఉదయించను, నేను పగలు ఉదయించను. ఆయన నన్ను సాయంత్రానికి నియమించాడు, ఆయన నన్ను పగలుకు నియమించాడు. నేను వేరుగానే వేరుగా ఉన్నప్పుడే పగలు, రాత్రి, దినములు, సంవత్సరములు, మాసములు లెక్కించబడతాయి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. మన జీవితంలో లెక్కలన్నీ దేవుడు కరెక్ట్గా తేల్చాలి అని అంటే మనము వేరుగానే ఉండాలి. ఎలా? ఇంకోటి చెప్పనా? ఇంకోటి ఏంటంటే మత్తయి సువార్తలోనే 25-26 అధ్యాయాల్లో 26వ అధ్యాయం, ఖచ్చితంగా 26 అధ్యాయాలు ఉంటుంది. అక్కడ ఇంటికెళ్ళి అవే చూడండి చాలు. అక్కడ ఉంటుంది. అక్కడ చాలా పరలోక రాజ్యాన్ని గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు యేసయ్య. అక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఏ గుంపులు చెప్పాలి? 2 గుంపులు ఉన్నాయి. ఈ చెప్పానా మత్తయి 13:47 నుంచి ఆ చేపల్ని వేరు చేశారు కదా. అలానే యుగ సమాప్తి యందు నేను పంపించిన దూతలు వచ్చి నీతిమంతులను దుష్టులను వేరు చేస్తారు. ఎలా చేస్తారు? ఇక్కడ నువ్వు వేరుగా బతికితే అక్కడ కూడా నేను వేరు చేస్తాడు. అట్లా ఇది కూడా ఈ 26వ అధ్యాయం కూడా అదే దానికి సూచనే. గొర్రెలు, మేకలు 2 రకాల మందలు ఉన్నాయి. ఏంటో చెప్పండి గట్టిగా. గొర్రెలు, మేకలు. సింహాసనంపై యేసయ్య కూర్చొని గొర్రెలు కుడివైపు ఉండండి, మేకలు ఎడం వైపు వెళ్ళండి అన్నాడు. ఎందుకండి? అందరం తినేది గడ్డే కదా. గొర్రెలు గడ్డే చెప్పండి, మేకలు గడ్డే. అందరం తినేది గడ్డే కదా. అందరం మే అనే కదా అరిచేది. మరి వేరు ఎందుకు? నువ్వు భూమి మీద ఉన్నప్పుడు గడ్డితో పాటు నానా గడ్డి తిన్నావు, కానీ అది మాత్రం గడ్డే తినింది, అందుకే వేరు చేయాలి నేను. అర్థమైందా? అవుతున్నారు ఎందుకని? మేకలు భూమి మీద ఉన్నప్పుడు గడ్డితో పాటు వినపట్ల గట్టిగా నానా గడ్డి తిన్నాయి, కానీ గొర్రెలు మాత్రం దాని క్రమం, దాని సృష్టి క్రమంలో ఉండి గడ్డి మాత్రమే తిన్నాయి. అందుకని వేరు చేయాలి తమ్ముడు అని చెప్పి గొర్రెల్ని కుడివైపు ఉంచి గొర్రెల వైపు చూసి అంటారు, భూమి పుట్టినది మొదలుకొని నా తండ్రి నీ కొరకు ఏర్పాటు చేసిన రాజ్యంలో మీరందరూ వెళ్ళిపోయి హ్యాపీగా ఉండండి. అక్కడ మీకు పచ్చిక కలిగిన చోట్లు రెడీగా ఉన్నాయి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అక్కడ మీ కొరకు పచ్చిక కలిగిన ప్రాంతాలు సిద్ధంగా నా తండ్రి చేసి పెట్టున్నాడు. మీరు వెళ్ళి ఎంజాయ్ యువర్ సెల్ఫ్, మీరు వెళ్ళి ఎంజాయ్ చేసేసేయండి అని చెప్పారు. ఇప్పుడు ఎడం వైపా ఏంది మీ కథ? భూమి పుట్టినది మొదలుకొని సైతానుగాడికి ఆడి అనుచరులకు నిర్ణయించబడిన నరకాగ్నిలోకి పోండి అన్నాడు. ఎందుకు ప్రభువా అంటే భూమి మీద ఉన్నప్పుడు నా కొరకు నీతిమంతులుగా వీళ్ళు బ్రతికారు, కానీ నీవు నీతిని అమ్ముకొని బ్రతికావు, నీతిహీనుడిగా బ్రతికావు. వేరైపోవాలి. నువ్వు ఇక్కడ వేరుగా లేకపోతే అక్కడ వేరు చేయబడిన వాళ్ళు నువ్వు ఎడం వైపు ఉండే అవకాశం ఉండొచ్చు. సుమి జాగ్రత్తగా ఉన్నా. కుడివైపు మాత్రమే మీరు ఉందురుగాక. రెండో విషయం చెప్తాను. 1:15 ఆదికాండం. చాలండి. భూమి మీద వెలుగిచ్చుటకు. స్తోత్రం చెప్పు, యేసయ్యకు చెప్పు గట్టిగా. భూమి మీద వెలుగునిచ్చుటకు. ఏమిచ్చుటకు చెప్పాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పున ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలామంది కూడా నేను, నా కుటుంబం, నేను, నా జీవితం, నా భూతో నా భవిష్యత్తు, నేను, నా కుటుంబం అని అనుకుంటూ ఉంటారు. కాదు, ఇక్కడ వెలుగు అనేది ఒక ప్రత్యేకమైనది. వెలుగు చాలా వాటిలో ఉంటుంది. లైట్స్లో ఉంటుంది, దీపం చెప్పాను కదా, దీపంలో ఉంటుంది, టార్చ్ లైట్స్లో ఉంటుంది, అన్నిట్లో వెలుగు ఉంటుంది. కానీ ఈ వెలుగు పగలు
ఉదయిస్తూ ఉన్న సూర్యునికి, సాయంత్రం చల్లదనాన్ని ఇస్తూ ఉన్న చంద్రునికి సూచనలుగా ఉన్న ఈ వెలుగు. చూడండి, సాయంత్రం వెన్నెల వెలుగు గనక భూమి మీద లేకపోతే సముద్రాలు వాటి హద్దులు మీరేవి. సముద్రపు అలలు వాటి హద్దులు మీరి సునామీలుగా మారాయి. మేఘాల్లో నుంచి వచ్చే వర్షాలకే ఏమండి ఎడారి దేశాలు అల్లాడిపోతూ ఉంటే, ఇక వాళ్ళు సముద్రాల్లో నుంచి వచ్చే అలలకు వందల ఎత్తులు లేచి బిల్డింగుల మీదకి వచ్చే సునామీలకి ఏడ తట్టుకోగలుగుతారండి? ఏమండి, అసలు సముద్రానికి మనకి సంబంధం లేకపోయినా ఆ సునామీ ప్రభావం మన వరకు వచ్చే అవకాశం ఉంది. సముద్రము దాని హద్దులు దాటకుండా కంట్రోల్లో ఉంటుందంటే కారణం సాయంత్రం వెన్నెల వెలుగు. ప్రపంచం ఉగ్రతకి ఉగ్రత పాలు కాకుండా కాపాడబడుతుందంటే కారణం ఎవరు? దేవుని కొరకు వెలుగై ఉంటూ ఉన్న మనము అనే ఆ వాస్తవికత నీవు గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతావా? నీవు నీ ప్రార్థన, నీవు నీ భక్తి జీవితం, నీవు నీ యథార్థ జీవితం లోకం కొరకు, లోక రక్షణ కొరకు, లోకంలో ఉగ్రత పాలయ్యే వారి రక్షణ కొరకు నీవు ప్రార్థించబట్టే వారు ఉగ్రత పాలు కాలేకపోతున్నారు, కావట్లేదనే ఒక మంచి మనస్సాక్షి మనకు ఉందా? పగలు కూడా మనుషులందరూ వారి కార్యక్రమాల్లో నడుస్తున్నారు. పగలు వెలుగు ఉండబట్టే. అందుకే యేసయ్య అంటారు, నేను లోకానికి వెలుగు అంటాడు. ఏమంటాడు? ఇంటికి వెలుగైతే దీపం, కానీ లోకానికి వెలుగుగా ఉండాలంటే అది సూర్యుడై ఉండాలి. నా ప్రభు యేసయ్య నీతి సూర్యుడైన ప్రభు. కొట్టు గట్టిగా యేసయ్య చెప్పండి, కొట్టు యేసయ్య చెప్పండి గట్టి. హల్లెలూయా. లోకమంతటికి, భూగ్రహం అంతటికి కూడా వెలుగివ్వాలి అని అంటే అది ఖచ్చితంగా సూర్యుడై. నా ప్రభు నీతి సూర్యుడు. అలాంటిది ఆయన మనల గురించి అంటారు, మీరు లోకమునకు ఏంటంటే నేను లోకానికి, అంటే ఎంత ఈక్వాలిటీ చేస్తున్నాడో మనం పోల్చుకోమని కాదు, ఆయన మనల్ని సమానంగా చూస్తున్నాడు. అయ్యా నేను వెలుగుగా ఉన్నాను, లోకానికి వెలుగును పంచాను. నిజమైన వెలుగు ఉండేను. యోహాను 1:9 ఇంటికెళ్ళి చూసుకోండి. నిజమైన వెలుగు ఉండేను, ఆ వెలుగు మనుషులందరినీ వెలిగించుతూ ఉండేను అన్నది. ఎంత అద్భుతమైన విషయం అండి. నిజమైన వెలుగు ఉంది, ఆ వెలుగు లోకాన్ని వెలిగిస్తుంది. ఆర్పివేయదు, కుటుంబాలను ఆర్పివేయదు, భక్తిని ఆర్పివేయదు, జీవితాలను ఆర్పివేయదు. ఏమండి మీరేమనుకుంటే అది ఆర్పివేయదు, వెలిగిస్తుంది. చేతనైతే నేను వెలిగితే చాలని స్వార్థం కూడా చూసుకోదండి. తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వెలిగించగలిగిన శక్తి సూర్యుని వెలుగుకు ఉంది. ఆమేన్. గట్టిగా అవసరమైతే అపవిత్రమైన దగ్గరకు వస్తే మార్చివేయగలిగిన శక్తి కూడా సూర్యుని వెలుగుకి ఉంది. బంగారం దాని దగ్గరికి తీసుకొని వెళ్తే, లేదా వేడి దగ్గరికి, మంట దగ్గర తీసుకొని వెళితే మేలిమి బంగారంగా మార్చబడుతుంది. ఎట్లా? గట్టిగా. మట్టి గనక, మట్టి లేదా రాయి అదే కొలిమి దగ్గరికి తీసుకొని వెళితే మిగిలేదేంటి? బూడిదండి. ఏం మిగులుతుంది? ఆ రాయి కొలిమి దగ్గరికి అదే వేడి, అదే మంట దగ్గర తీసుకెళ్తే మిగిలేదేంటి? బూడిద. రాయ బంగారం. చక్కన వెలగలిగిన వ్యక్తివా? ఎవరు? కాలే కొద్దీ, వెలిగే కొద్దీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగిన స్థితి, లేకపోతే దేవుని రోషాగ్నిలో కాల్చబడే స్థితి? నీవు వెలుగుదువుగాక, అనేకులను వెలిగించుదువుగాక, వెలుగుకరమైన మార్గములు అనేకులు నడుపుదువుగాక. చెప్పు గట్టిగా. నీవు వెలుగై ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:9 చూద్దాం. 5:9 ఎఫెసీ పత్రిక. ఇది యోహాను 1:9 నోట్ చేసుకోండి. ఎఫెసీ 5:9 చదవండి. చాలండి. ఈ వెలుగు యొక్క ప్రతిఫలం, నీవు వెలుగుచున్న వ్యక్తివి, అనేకులకు వెలుగుకరంగా ఉండగలిగిన వ్యక్తివి, అనేకులను వెలిగించగలిగిన వ్యక్తివి అనేదానికి ఒక సూచన ఏంటంటే మంచితనం, నీతి కలిగిన జీవితం. ఇవి నీతి, ఆ మంచి, ఆ వెలుగు యొక్క ఫలము ఏంటంట? మంచితనం. ఏంటి చెప్పండి అందరూ గట్టిగా? మంచి మాట,
మంచి స్వభావం, మంచి వస్త్రధారణ, మంచి జీవితం, మంచి కుటుంబం, మంచి సాక్ష్యం, మంచి చాలా ఉంది. దేవుడు మంచివాడని బైబిల్ చెప్తుంది. దేవుడు మంచివాడు, యెహోవా మంచివాడు. ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. అలానే దేవుని ప్రియులు కూడా అందరికీ ఉపకారం చేసేవాళ్ళు, మంచి వాళ్ళుగా, మంచి ప్రేమ కలిగిన వాళ్ళుగా, మంచి మాటలు కలిగి, మంచి సంభాషణలు కలిగిన వాళ్ళుగా, మంచి స్వభావాలు కలిగిన వాళ్ళుగా, మంచి హృదయం కలిగిన వాళ్ళుగా దేవుని ప్రజలు ఉండాలన్నదే దేవుని ఆశ. నీవు మంచివాడుగా ఉండగలిగితే ముందుగతి నీకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుంది. నీతి కలిగిన వాడుగా నీవు ఉండగలిగితే నీ నీతే నిన్ను ఓ గొప్ప నీతిమంతుడిగా తీర్చి శక్తి కలిగిన దివ్య రాజ్య స్థాపకుడిగా మారుస్తుంది. ఆమేన్. గట్టిగా గట్టిగా నాకు ఏ నీతి వద్దండి, నాకు అలవాటు లేదండి, నాకు కష్టంగా ఉందండి, నేను చేయలేకపోతున్నానండి అని అంటే దానికి ఎవరు కూడా నేను ప్రశ్నించరు, ఎవరు కూడా నేను అడగరు, ఎవరు కూడా నీకు ఆటంకంగా ఉండరు. నేను ఉండలేకపోతున్నాను నీతిగా, యథార్థంగా, నిజాయితీగా అంటే భక్తి బలవంతం కాదు అంటాడు ఒక పెద్ద ఆయన. బలవంతంగా నీ చేత ఎవరు కూడా భక్తి చేయించరు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు నీతిగా ఉండకపోతే, ఉండలేకపోతే నీవు వెలుగు కాదు. యు ఆర్ నాట్ ఎ లైట్. నీవు వెలుగు కాదు. నీవు వెలుగు కానప్పుడు వెలుగు సంబంధివి కూడా కాదు. బైబిల్ ఏం చెప్తుంది? మనము వెలుగు సంబంధులం. దేని సంబంధులం? మన సంబంధం దేనితో? మన బంధం, మన బాంధవ్యం దేనితో? వెలుగుతో, చీకటితో కాదు, చీకటి సంబంధులతో కాదు, వెలుగుతో మాత్రం. మనం వెలుగు సంబంధం, వెలుగుకు సంబంధించిన వాళ్ళు, వెలుగు క్రియలే చేస్తాం, వెలుగులోనే చేస్తాం. సీక్రెట్స్ అవసరం లేదు మనకి. మనం చేస్తున్న భక్తికి, మన జీవితాలకి దెర్ ఇస్ నో సీక్రెట్స్. సీక్రెట్స్ ఏం అవసరం లేదు, రహస్యాలు ఏం అవసరం లేదు. తప్పు చేసే వాళ్ళకి, పాపాలు చేసే వాళ్ళకి, అపవిత్రంగా ఉండే వాళ్ళకైతే రహస్యాలు ఉంటాయి. చిన్న చిన్న షార్ట్స్లో, వీడియోస్లో చూస్తూ ఉన్నప్పుడు ఇంకోటిసారి నవ్వు వస్తూ ఉంటుంది. భర్తకు ఒక ఫోను, భార్యకు ఒక ఫోన్ ఉంటుంది కదండి. భర్త ఫోను భార్య కానీ, భార్య ఫోను భర్త కానీ అనుకోకుండా, వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి స్నానానికి పోయినప్పుడు, వాళ్ళు నిద్రపోయేటప్పుడు, వాళ్ళు వేరే స్పృహలో ఉన్నప్పుడు కదిలించి ఏవైనా చూడాలి అని చూసారే అని అనుకో, జస్ట్ లాక్ తీయాలని మాత్రం అనుకున్నారు అనుకోండి, వెంటనే ఏదో ఒక సాగుతో ఆ ఫోన్ తీసేసుకొని హలో 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 అని చెప్పుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. జస్ట్ భార్యాభర్తలే. ఎవరండి చెప్పండి? జస్ట్ భార్యాభర్తలు. పిల్లల ఫోన్స్ ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా తల్లిదండ్రులు చెక్ చేయాలి. పిల్లల ఫోన్ ఖచ్చితంగా తల్లిదండ్రుల ఫోన్ పిల్లలు చెక్ చేయకూడదు. దానికి అధికారం లేదు. పిల్లల ఫోన్స్ మాత్రం పిల్లలకి ఇవ్వకూడదు. ఏమండి, కొన్ని ప్రభుత్వాలు 16 ఏళ్ల లోపు పిల్లలకి ఫోన్ ఇవ్వకూడదు అని చెప్తున్నాయి వేరే దేశాల్లో. నాలుక మీద నరం, సరైన మాటలకు కూడా సహకరించిన వయసులో కూడా మన పిల్లలకి మనం ఫోన్స్ ఇస్తున్నాము అని అంటే ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఫ్యూచర్లో చెడుగానే ఉంటుంది. అలా ఉండకూడదు అని అంటే పిల్లలకి ఫోను ఖచ్చితంగా దూరంగానే పెట్టాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మీకు ఎంతైనా ఉంది. పిల్లల ఫోన్స్ ఖచ్చితంగా తల్లిదండ్రులు చెక్ చేయొచ్చు. కానీ భార్యాభర్తల గురించి చెప్తున్నాను కదా నేను. అంటే చూడండి, వెలుగు సంబంధి అంత సీక్రెట్స్ ఏముంటాయి చూసుకో అని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏమండి, కొన్ని ఎన్నో విషయాలు భార్య భర్తకు చెప్పరు, భర్త భార్యకు చెప్పరు. ఎన్నో విషయాలు అలా నష్టపోయి, అలా కన్నీటి పాలయ్యి, అలా నిందల పాలయ్యి, అలా అవమానాల పాలయ్యి, అలా విడిపోయిన కుటుంబాలు కూడా నాకు తెలుసు. అట్లా లోకంలో ఉన్నప్పుడు విడిపోయి అవి దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకొని, దేవుని మాటలు విని ప్రార్థన చేసి సరి చేసుకొని కుటుంబాలు కలిసి గతంలో మా పరిస్థితి ఇదండి అని చెప్పిన కుటుంబాలు కూడా ఉన్నాయి. లోకంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉంటాయి అట్లాంటి. దేవుని పిల్లలు చాలా తక్కువే. మీకు కూడా అలా లేవని నేను అనుకుంటున్నాను, నా నమ్మకం అంతే. స్తోత్రం చెప్పండి. వినపడట్లా. నేను అసలు ఈ రోజు నుంచి ఏమన్నాను మిమ్మల్ని, అందుకే నేను చాలా వరకు కూడా మీరు అని చాలా కట్ చేస్తున్నాను. నిద్రపోయేవాళ్ళని కూడా ఏమన్నా, నేను ప్రార్థనలోనే తీర్మానం తీసుకున్నాను. శుద్ధీకరణ కూడా అందుకే క్షమించండి, ఏమంటారు, క్యాన్సిల్ చేసింది. రైట్,
వింటారా తింటారా చెప్పండి గట్టిగా. ఏం భయపడాల్సి, మందిరానికి రాకపోయినా పొరపాటున ఫోన్ కూడా చేసి అడగడం. 1:16 1:16 చాలండి. ఇవే ఇప్పుడు చదువుకున్న మన 3 విషయాలే. ఇప్పుడు ఈ 3వ విషయంలో కూడా ఏలుబడి, ఏలుటకు జ్యోతులను దేవుడు చేశారు. ఇదే 3 విషయాలు 16 నుంచి మళ్ళీ ఉంటాయి, 17 నుంచి ఉంటాయి మళ్ళీ. చదవండి 17 భూమి మీద వెలుగునిచ్చుటకు, ఏలుటకు, వేరుపరచుటకు. చదివారా? ఇవే 3 విషయాలు మళ్ళీ కనిపిస్తాయి. అందుకే మీరు 14 నుంచి 19 వరకు కూడా నోట్ చేసుకోండి. ఈ 3 విషయాలట అది మంచిది అని దేవుడు చూచెను అని రాయబడింది. ఇది చాలా గొప్ప విషయం. ఏంటంట? వెలుగిచుట, వేరుగా జీవించుట, లేకపోతే అన్యమైన, దుష్టమైన, చెడు ఇట్లాంటివన్నీ కూడా వేరు చేయుట, మనలో నుండి మన జీవితాల నుంచి వేరు చేయుట. తర్వాత 3వదిగా ఏలుబడి. ఏంటది చెప్పాలి? ది రూల్. ఏలుబడి పరిపాలించే లోతైన అనుభవం కూడా మంచిది అని దేవుడు చూశాడట. దట్స్ గుడ్, పర్ఫెక్ట్ దేవుడు. ఓకే, 100% పర్ఫెక్ట్, ఇది మంచిది, ఇవి ఇలా ఉంటాయి, యుగముల సమాప్తి వరకు కూడా ఇవి ఇలా ఉంటాయి. అందుకే ఈరోజు వరకు కూడా అలానే ఉన్నాయి. ఇదిగో సూర్యుడు పగటిని ఏలుబడి చేస్తున్నాడు, సంధ్యావేళ సాయంత్రం 6-6:30కి సూర్యాస్తమయం అవుతుంది. అవ్వక మునిపే ఏదో ఒక దిక్కును చూస్తే మనకి దగ్గర ఇంచుమించుగా చంద్రుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడు బయలుదేరు ఉంటాడు. ఆమేన్. గట్టిగా సరే. కానీ ఏలుబడి, ది రూల్ ఏంటి చెప్పండి? టకా అని చెప్పేస్తాను. మనలను మనమే ఏలుబడి చేయాలి. కొలస్సీ 3:15 3:15 కొలస్సీ పత్రిక. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇది కొంచెం మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. క్రీస్తు అనుగ్రహించే సమాధానము ద్వారా మీ హృదయములు మిమ్ములను ఏలుచుండనీయుడి. ఆమేన్. మీ జీవితములను, మీ శరీరములను, మీ జీవమును దేవుడు అనుగ్రహించే సమాధానం మీ గుండెలో నింపుకొని ఆ సమాధానమును ఏలుబడి చేయటానికి అవకాశం ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి. దేవుడు అనుగ్రహించే సమాధానానికి మిమ్మల్ని ఏలుబడి చేయడానికి ఛాన్స్ ఇవ్వండి. మిమ్మల్ని మీరే ఏలుబడి చేసుకోండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కోపమును ఏలుబడి చేయాలి, ద్వేషమును ఏలుబడి చేయాలి. ఏమండి, కోపములు ఏదో అనేసానన్నా అనేదానికి ఛాన్స్ లేదు. దేవుని పిల్లలకి ఛాన్స్ లేదు. లోకస్తుల కంటే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకు ఉంటాయి కోపాలు, తాపాలు, మనసు అన్నీ ఉంటాయి. నేను కోపములు ఏదో కొట్టేశానన్నా, ఏదో అనేసానన్నా, ఏదో తిట్టేశానన్నా, ఏదో బయటికి పొమ్మన్నా, ఏదో సంథింగ్ దేవుని పిల్లలకు. అది నేను చెప్పేది. దేవుని ప్రజలకు కాదు, రక్షణ పొందిన వారు కాదు, బాప్తిస్వం పొంది బల్లారాధనలో పాల్గొనే మనలాంటి దేవుని ప్రజలకు కాదు. లోకస్తులకైతే ఓకే, దట్స్ ఓకే. కానీ మనకు కాదు. ఏదో కోపంలో, ఏదో ఆవేశములో, ఏదో ఆలోచన లేక, ఏదో అనాలోచనలో, ఏమండి లోకంలో ఉండి తప్పు చేసి పాపం చేసి. చూడండి, లోకంలో ఉండి పాపం చేసిన ఒక ఆడపిల్లతో యేసయ్య అమ్మ అంటున్నారు, నీ పాపాలు నేను క్షమించాను అని అంటున్నారు. ఇక మీదట పాపం చేయొద్దమ్మా అని ఒక నూతన జీవితాన్ని, ఒక శక్తి కలిగిన ఆ అనుభవాన్ని ఆమెకి రేపటి నుంచి లేదా ఈ రోజు నుంచి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. అదే పాపం దావీదు చేస్తే ఏమండి, ఆ రోజు నాతాను పలికిన ప్రతిది కూడా నెరవేరు. నీ కుమారులే నీ ఇంట్లో తప్పు నీ నట్టింట్లో తప్పు చేస్తారు, నీ ఉపపత్నిలతో తప్పుగా అనుకోవాకండి. నాతాను చెప్పిందని చెప్తున్నా. నీ కుమారులే నీకు ఎదురు తిరుగుతారు, నీ కుమారులే నీ భార్యలతో తప్పు చేస్తారు, నీ కుమారులే ఒకరికొకరు గొడవలు చేసి చంపుకుంటారు.
నాతాను దావీదుతో ఏమైతే చెప్పాడో అన్నీ జరిగినాయి. కారణం ఏంటో తెలిసిన? దావీదు ఎవరు? దేవుని బిడ్డ కదా. దావీదు ఎవరు? చిన్నతనం నుంచి దేవుని నీడలో ఉన్నవాడు కదా. దేవునికి సంబంధించిన అన్ని విషయాలు దావీదు తెలుసు కదా. ఎన్నో ప్రవచనాత్మక కీర్తనలు దావీదు రాస్తున్నాడు కదా. తెలిసి ఈ పాపంలో పడితే ఎట్లా బ్రదర్? తెలిసి పాపం చేస్తే ఎట్లా? ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు అదే అమ్మాయిని ఈక్వల్ టు శాంసంగ్ దగ్గర తీసుకొని వెళ్దామా? శాంసంగ్ దగ్గర తీసుకొని వెళ్దామా? సొలొమోన్ దగ్గర తీసుకొని వెళ్దామా? భక్తిలో ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితం యొక్క ముగింపు చెప్పుకోదగినంతగా లేదు. ఇలా మన ముగింపు ఉండాలి అని ఏ క్రైస్తవుడు, ఏ దేవుని బిడ్డ కూడా కోరుకోడు. శాంసోన్, సొలొమోన్ వీళ్ళిద్దరు గురించి. సరే, దావీదు అంటే నెక్స్ట్ పశ్చాత్తాపడ్డాడు, దేవుని శిక్షను అంగీకరించాడు, దాంట్లో నుంచి పాఠాలు నేర్చుకున్నాడు, మరలా నూతన పరచబడ్డాడు. ఓకే, దట్స్ ఓకే. ఈ శాంసోన్ పరిస్థితి కొంచెం విపరీతంగా ఉంది. ఆ తర్వాత సొలొమోన్ పరిస్థితి విపరీతంగా ఉంది. దేవుని ప్రియులరా, కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు కడుగుతూ ఉంటే, ఆయన తలపైన అత్తర పోస్తూ ఉంటే, ఆమెను క్షమించి, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించిందయ్యా, ఆమె నన్ను విస్తారంగా దేవునిగా అంగీకరించి ప్రేమించి ప్రవచనాత్మకంగా నా మరణ పునరుద్ధానాలకు సూచనగా అత్తరతో నన్ను అభిషేకించిందయ్యా, మీరు ఎందుకు ఆటంకపరుస్తారు? అమ్మా, నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు గనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయమ్మా. నీ విస్తారమైన పాపాలు నేను క్షమిస్తున్నానమ్మా అని శిష్యుల వైపు చూసి అంటారు, ఇదిగో నన్ను గురించిన సువార్త ఈ ప్రపంచంలో ఎక్కడ ప్రకటించబడినా ఇదిగో ఈ అమ్మాయి గురించి కూడా ప్రసంగాలు చెప్తారు చూడు అన్నాడు. అక్కడ ఆ రోజే అన్నాడు ఆయన. ఏమన్నాడు చెప్పండి? నా గురించి సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈ అమ్మాయిని గురించి కూడా అక్కడ ప్రసంగాలు చెప్పబడతాయి అని ప్రవచనాత్మకంగా ఆయన 2000 సంవత్సరాల క్రితం అన్నాడు. ఈ రోజుకి మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒక సందర్భంలో దేవుడు పాపాలు క్షమించేవాడని దాని సూచనగా ఈ ఉదాహరణలు, ఉపమానాలను చెప్పుకుంటూ వెళ్తున్నాం లేదా? ఇదిగో ఈరోజు చెప్తున్నాం లేదా? 2000 ఏళ్ల క్రితం జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సిచ్యువేషన్. ఊరికే వచ్చింది, పాదాలు గడిగింది, లేకపోతే తల మీద అత్తరు పోసింది, కన్నీటితో పాదాలు గడిగింది, తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచేసింది, అయిపోయింది. ఒక గంటలో కార్యక్రమం అయిపోయింది. 3.5 ఏళ్ళు శిష్యులు వల్లే వెనకాలేం లేదు. ఏమండి, దేవుని కొరకు కష్టపడి శ్రమపడి ఎన్నో ఇబ్బందులు పడిన అనుభవాలు, అపొస్తలుల కార్యాలు ఈ అమ్మాయిని గురించి ఏవి కనిపించవు. కారు చీకటిలో కాంతి రేఖవలే ఒక చిన్న అనుభవంతో నాకు ఒక అధ్యాయంలో రాయబడి ఉంటుంది, కనుమరుగైపోయింది. కానీ తన జీవితం చరిత్రలో ఉంది. ఆమేన్. గట్టిగా ముగిచేస్తాను, గట్టిగా. ఇంకేంటంటే కారణం, మనల్ని మనం ఏలుకోవచ్చు. కంట్రోల్నెస్ ఉండాలి. కోపమా, ఇంకేదైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా అణచుకునే తత్వం ఉండాలి. అసమాధానానికి లేకపోతే మనస్పర్ధలకు ఎక్కడైనా కూడా చోటు ఇవ్వకూడదు. అనాలోచితత్వానికి కూడా చోటు ఇవ్వకూడదు. ఏదో ఆవేశంలో చేయి చాపి లంచం తీసుకున్నా, లేకపోతే ఆవేశంలో అక్రమమైన దారుల్లో నడిచాను అని చెప్పుకునే దానికి దేవుని పిల్లలకు అవకాశం లేదు. అది నేను చెప్పేది. రహాబు వేశ్య అని అన్నాం. ఏమన్నామండి? ఆ టైటిల్ ఏంటి? క్రొత్త నిబంధనలో కూడా ఏమన్నారు? ఆమెని వేశ్యనే అన్నారు. రహాబు వేశ్య అని అన్నారు. కానీ వేశ్య మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యేసయ్య వంశావళిలో చేర్చబడింది. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసిన గొప్ప గొప్ప వ్యక్తులే చరిత్రలో కూడా లేరు. యేసయ్య వంశావళిలో చేరలేకపోయారు. ఖచ్చితంగా మనల్ని మనం ఏలుబడి చేయాలి. ఏం చేయాలి? ఇంకొకటి కుటుంబాలు. ఖచ్చితంగా చెప్తున్నా, నేను మీ గురించి అయితే చెప్పను. తిమోతి మొదటి పత్రిక 3:4 కన్నీటితో ప్రార్థన చేసుకుని అడిగే దేవుణ్ణి. చాలండి, మన ఇంటి ఇది చదివామా? కొలస్సీ 3:15 సమాధానం. ఓకే, హల్లెలూయా. చేతులూపుతూ గట్టిగా ముగిచేస్తాను. చివరిలో మన కుటుంబాలను మనం మీ కుటుంబాలను మీరు చెప్పాలి.
ఏం చేయాలి? ఏలుబడి చేయగలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఏం చేయగలిగిన వ్యక్తులుగా? పిల్లల్ని, భార్యని, భర్తని, తల్లులైతే భర్తని, పిల్లల్ని, తండ్రులైతే భార్యని, పిల్లల్ని ఏలుబడి, పెత్తనం కాదు. నాయకుని యొక్క నిజమైన లక్షణం పెత్తనం కాదు, పెద్దరికం. ఏంటి చెప్పాలి? పెత్తనానికి పెద్దరికానికి చాలా తేడా ఉంది. పెత్తనానికి పెద్దరికం, నేను ఇచ్చిందే డబ్బులు, నేను ఇచ్చినంతే. అయ్యా ఇంత సంపాదించావు కదా, ఇంత ఏమైంది? నేను ఇది ఇస్తే అది, నేను అంత ఇస్తే అది, నేను ఏదైనా తాగుతాను, ఏదైనా తినేస్తా అని వీలనే దానికి లేదు, వీలనే దానికి. బైబిల్ చెప్తుంది ఏక శరీరం. నిన్న ఒక సహోదరి కూడా చిన్న సందేశం చెప్తుంటే విన్నాను. ఫ్యామిలీ మ్యాథమెటిక్స్, కుటుంబం యొక్క గణిత శాస్త్రం ఏంటి అంటే 1+1 = 1 అట. ఏంటో చెప్పండి? 1+1 ఎంత? మామూలుగా 2 కదా. 1+1 ఎంత? 2. కానీ కుటుంబం, దేవుని కుటుంబంలో అది కాదట. 1+1 = 1. బైబిల్ అదే చెప్తుంది. వారు ఇక మీదట ఇద్దరు కాదు, ఒక్కరే అన్నప్పుడు ఒక్కడిగా ఉన్న నీకు ఎన్ని నిర్ణయాలు ఉంటాయో ప్రతి నిర్ణయం వాళ్ళకి తెలియాలి. ఒక్కటిగా ఉన్న నీకు ఎన్ని ఆలోచనలు, ఆశలు ఉంటాయో వాళ్ళకి తెలియాలి. ఏమండి, నేను ఇక్కడ లేరు, మామూలుగా విన్నవి ఉపమానాలు, ఉదాహరణలు లేదా జరిగిన విషయాలు పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను. చాలా కుటుంబాలు ఇలానే భర్తకు తెలియకుండా ఎక్కడైనా అప్పులు చేసో, ఎవరికైనా అప్పు ఇచ్చో, భార్యకి తెలియకుండా అప్పు చేసి, అప్పు ఇచ్చి నష్టపోయి, మోసపోయి, ఆ తర్వాత కుటుంబంలో తెలిసి గొడవలై విడిపోయిన కుటుంబాలు మీకు కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. విడిపోయిన కుటుంబాలు తెలియకుండా ఏది కూడా చెయ్యొద్దు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా అన్నది కాదు. ఒప్పుకోకపోతే అది దైవ చిత్తం కాదు అని, లేకపోతే అది అవసరం లేదు అని అర్థం. వాళ్ళకి ఇస్తే మనకి వస్తాయన్న నమ్మకం నాకుంది అని నువ్వు చెప్పినప్పుడు, ఇంట్లో ఉన్న అర్ధాంగి పురుషుడా స్త్రీనా ఒప్పుకుంటే ఇవ్వటంలో తప్పు లేదు. ఆ బాధ భారమైన ఇద్దరు పడతారు. ఒప్పుకోకపోతే తెలియకుండా ఇచ్చేశారు, తెలియకుండా జరిగిపోయినా, ఇప్పుడు నష్టపోయారు అని అంటే ఆ సమస్య నువ్వు ఒక్కదానివే పడాల్సి వస్తుంది సుమి. ఏలుబడి చేయగలిగిన నాలెడ్జ్, తెలివితేటలు, కుటుంబాన్ని కరెక్ట్గా నడిపించుకోగలిగిన తెలివితేటలు కుటుంబీకులకు ఉండాలి. కుటుంబంలోని తల్లిదండ్రులకు, పిల్లలతో ఎలా ఉండాలి, భర్తతో, భార్యతో ఎలా ఉండాలి, ఇంట్లో ఉండే అత్తమామలతో, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఒక కుటుంబంగా చదపరచబడిన నేను, నా ఐడియాలజీ, నా జ్ఞానం, విజ్ఞానం ఎలా ఉండాలి, నా మెచ్యూరిటీ ఎలా ఉండాలి. వివాహం అయిన తర్వాత పిల్ల చేష్టలు చేస్తే సరిపోవు కదా. వివాహం కాకముందు యవనస్తులా, పిల్ల తనమా, ఆలోచన విధానం సంకుచితమా, సరే తప్పులేదు, మంచిది. పెళ్ళి అయిన తర్వాత ఆలోచనలు విశాలపరచబడాలి. మస్ట్ అండ్ షుడ్, తప్పకుండా విశాలపరచబడాలి. ఖచ్చితంగా సహనం నేర్చుకోవాలి, ఓర్పు నేర్చుకోవాలి, మాటల వైఖరి నేర్చుకోవాలి. తప్పదు. మాటలు అనాలి కొన్ని సందర్భాల్లో, మాటలు పడాలి కొన్ని సందర్భాలు, తప్పులేదు. ఒకరికొకరు ప్రశ్నించుకోవాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు ఆదరించుకోవాలి. పిల్లలను చక్కగా నడిపించుకునే విధి విధానాలు తెలియదు. ఎంతోమంది కుటుంబాల్లో తండ్రులు అని అంటే ఓ పెద్ద విలన్లా భావిస్తారు, తల్లి అని అంటే ఓ పెద్ద హీరోలా భావిస్తారు. ఎందుకు ఈ వేరియేషన్ వస్తుంది? తల్లిదండ్రులు పిల్లల్ని చూసే విధానం సరిగ్గా లేక, పగలంతా పని చేసుకొని వస్తాడు, సరే సాయంత్రానికి భయపెడుతుంటాడు, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి పెట్టేసేసి పిల్లల్ని భయపెడితే పెద్ద తలక కదా ఇంటికి భయపడతారు అందరూ. ఒక విలన్లా ఆడపిల్లతో ఎక్కువ భయపడుతుంటారు. ఒక విలన్ల తండ్రిని ఒక బిడ్డ చూస్తున్నాడు అని అంటే అది అంత క్షేమం కాదు ఫ్యూచర్కి, అంత క్షేమం కాదు ఫ్యూచర్కి. ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ పిల్లలకి హీరోస్ వలె ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా పిల్లలు ప్రతి విషయం తల్లిదండ్రులు ఇద్దరితో పంచుకోగలిగిన ఫెసిలిటీ, విశాలత ఖచ్చితంగా పిల్లల హృదయాల్లో ఉండాలి. అలా నాటాలి, అలా మాట్లాడాలి కూర్చొని. మగపిల్లలు ఒక తండ్రితో తమ విషయాలని ఎక్కువగా చెప్పుకోలేకపోవడం కారణం ఏంటి? తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి కారణం ఏంటి? ఆడపిల్లలు తల్లితో ఎక్కువగా విషయాలు చెప్పుకోలేక తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి కారణాలు ఏంటి?
బైబిల్లో కూడా అట్లాంటి వేరియేషన్స్ జరిగిన ఇస్సాకు కుటుంబంలో ఏమైంది? ఏమండి, ఇద్దరు మగపిల్లలే, తండ్రి పార్టీ తల్లి పార్టీ. ఎంత అర్థం పట్టినట్లుగా చరిత్రలో మనకు కనిపిస్తున్నాయండి. మనకు పాఠం నేర్పించట్లేదు అవన్నీ. ఏమైంది? ఇద్దరు పిల్లలు గొడవ అయిపోయింది, ఇద్దరు పిల్లలు వేరైపోయి 50 సంవత్సరాల వయసు వచ్చిందండి వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలు? 50 ఏళ్ళ వయసులో ఇంట్లో గొడవ పడి పెళ్లి పేటాకులు లేకుండా పిల్లోడు పడిపోయి 50 ఏళ్ళ వయసు వచ్చింది పిల్లోడికి. పెళ్ళి లేదు, ఏం లేదు. ఒకడేమో పెద్దోడేమో నచ్చిన ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకుని వచ్చి ఇదిగో మా భార్య అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ పడలేకపోతూ ఉంది వాళ్ళందరితో కలిసి. వాళ్ళ ఆ కోడలను బట్టి తల్లిదండ్రులకు గొడవ. చిన్నోడేమో పెళ్లి పేటాకులు లేకుండా వంట చేసుకుని తిరుగుతున్నాడు వంటగది. ఏంది జీవితం? చిట్ట చివరికి ఇద్దరు గొడవ అయితే వాళ్ళమ్మ పిచ్చి సలహా ఇచ్చి పంపించింది. అయ్యా పోనాయనా బతుకు జీవుడా అని చెప్పి మీ మామ దగ్గరికి పో, అక్కడే ఆయనకు ఒకవేళ కుమార్తెలుంటే పెళ్లి చేసుకోండిరా. వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ విగ్రహారాధికుల, వాళ్ళ దేవుని ప్రజల, వాళ్ళు భక్తుల, భక్తిహీనుల, అసలు ఉన్నారా లేరా, నువ్వు ఎట్లయినా చావు. ఏంటండి కుటుంబాల్లో ఈ చీకటి కోణం? దేవుని ప్రజల్లో ఏ ప్రజలకైనా కూడా ఇలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటామా అండి మనం? చెప్పండి. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు తనుకోవాలని కోరుకుంటామండి. ఇద్దరు పిల్లలు భుజాల మీద చేతులు వేసుకొని హ్యాపీగా ఉండాలి. ఒకరు కష్ట సుఖాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాలి. ఒకరితో ఒకరు భరోసాగా 2 కళ్ళ వలె, 2 చేతుల 2 పాదముల వలె వారి జీవితాలు ఉండాలి అని కదా తల్లిదండ్రులు పేక మేడలు కట్టుకునేది. అలాంటి పిల్లలే కత్తులు తీసుకొని, అలాంటి పిల్లలే రాక్షసత్వాన్ని ఇంట్లో ఒకరి మీద ఒకరు చూపిస్తూ ఉంటే, పార్షాలిటీ, పక్షపాతం ఒకరి మీద ఒకరు చూపిస్తూ ఉంటే ఆ ప్రభావం నీ నుంచే వాళ్ళ దగ్గరికి వచ్చిందన్న విషయం వాస్తవం. హల్లెలూయా. గట్టిగా గట్టిగా ఖచ్చితంగా పిల్లల మనస్తత్వాలు తల్లిదండ్రులకు తెలియాలి. తల్లిదండ్రుల ఆశలు, ఆలోచన విధానాలు పిల్లలకు తెలియాలి. అలా తెలిసినప్పుడే నువ్వేం చదువుకోమంటే అది చదువుకుంటారు, నువ్వేం ఉద్యోగం చేయమంటే ఆ ఉద్యోగం చేస్తారు, లేదా వాళ్ళకి నచ్చిన ఉద్యోగంలో వాళ్ళు ఉండగలుగుతారు, వాళ్ళకి నచ్చిన జీవితాన్ని వాళ్ళు చేయగలుగుతారు. ఒక్క లౌకిక ప్రేమ విషయంలో తప్ప, ప్రేమ అని చెప్పబడుతూ ఉన్న మోహం విషయంలో తప్ప మిగిలిన ఏ విషయంలో పిల్లల్ని ఆపొద్దండి. మిగిలిన ఏ విషయంలో పిల్లల్ని ప్రశ్నించొద్దండి దయచేసి. మిగిలిన ఏ విషయంలో కూడా పిల్లల ఆలోచన విధానాలని తిరస్కరించొద్దు. అలానే తల్లిదండ్రుల ఆలోచన విధానాలని, ఆశల్ని పిల్లలు కూడా నీరు గార్చొద్దు. కుటుంబాలను పరిపాలించే, ఏలుబడి చేసే ఒక శక్తి కలిగిన వ్యక్తిగా ఒక తల్లి, ఒక తండ్రి ఉండాలి అనేది లేఖన సారాంశం. మనల్ని మనమే ఏలుబడి చేసి పాపం చేయకుండా కంట్రోల్ చేసుకుంటూ ఏమండి మంచిగా ఉండాలి. అలానే కుటుంబాన్ని కూడా దేవుని నీడలో, దేవుని ప్రజల, ఇంకోటి ఇదిగో దైవికంగా కూడా, ఇప్పటిదాకా మీ వ్యక్తిగతంగా లౌకికంగా చెప్పున్నాను కదా, దైవికంగా కూడా సింపుల్గా పిల్లోడు ఏంటి కనపలేదు, పాప ఏంటి కనపలేదంటే సింపుల్గా రాలేదని చెప్పేస్తుంటారు చాలామంది. మీరు కాదులేండి, మీరు మంచిగా తెస్తున్నారు. మామూలు కొంతమంది ఏంటి కనపలేదు అని అంటే రాలేదన్న వాడు, మరి ఆడచొచ్చాడు, రాలేదన్న అమ్మాయి, అదే ఓకే రాలేదు, ఓకే ఎక్కడికి వెళ్ళింది? తల్లివి కదా, తండ్రివి కదా, చెప్పుకొని తీసుకొని రావాలి కదా, సన్నిధిలో ఉండాలి కదా. రాలేదు, అంత సింపుల్గా ఎలా చెప్తావు? సింపుల్గా చాలామంది నవ్వొస్తుంటుంది. సింపుల్గా చెప్పాను, రాలేదన్నా, పిచ్చోళ్ళలాగా ఉన్నావే. చిన్న పిల్లోని, ఇంత చిన్న పిల్లోని కూడా మందిరానికి తేలేక నువ్వు రాలేదని సింపుల్గా చెప్పేస్తున్నావే, సన్నిధికి రాలేదని. రేపు వింటాడా? రేపు ఇదే డైలాగ్ వేస్తావు. ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే వదిలేసి వెళ్ళాడన్నా. ఏంటమ్మా ఇక్కడున్నా తెల్లంటే వదిలేసి వెళ్ళిందన్నా. ఇట్లానే చెప్తావు రెక్కలేగరేసుకుంటావు. దేవుని నీడలో పెంచితే కదా పిల్లలకు మంచి చెడు, వివేకం, అవివేకం, లోకము, దైవుడు ఇవన్నీ తెలుస్తాయి. ఏమీ తెలియకుండా పెంచామని అనుకోండి. తిమోతి 2వ పత్రిక 2:12 దానికి సంబంధించి కాదు, ఓకే. ఇక్కడ మనం ఏలుబడి విధానం కరెక్ట్గా ఉంటే పరలోకములో యేసయ్యతో కూడా ఏలుబడి చేస్తాము అనే దానికి ఆ రెఫరెన్స్ ఉంది. 2:12 ఆయనతో కూడా మీరు ఏలుబడి చేయుదురుగాక, ఏలుబడి చేయుదురుగాక, ఏలుబడి చేయుదురుగాక. ఎప్పుడు? ఫ్యూచర్లో 1000 ఏళ్ళ పరిపాలన కాలం. ఏ కాలం చెప్పండి గట్టిగా? ఇక తీసాడురా స్టాండ్ నుంచి అనుకోకండి, ముగించడానికే తీశాను.
1000 ఏళ్ల పరిపాలన కాలం. ఏ కాలం చెప్పాలి? భవిష్యత్తులో రెండవ రాకడ వస్తుంది. రెండవ రాకడలో సంఘంగా ఉన్న వధువు సంఘముగా జయించిన మగ శిశువుగా సిద్ధపడిన మనందరం కూడా జ్యేష్ఠుల సంఘముతో యేసయ్య రెండవ రాకడలో వెళతాం. అక్కడ పరలోకంలో 7 సంవత్సరాల విందు మన కొరకు సంఘముగా ఉంటుంది. అదే సమయంలో 7 సంవత్సరాల శ్రమలు, క్రీస్తు విరోధి పాలన భూమి మీద ఉంటుంది. పరలోకములో ఆనందం, భూమి మీద దుఃఖము లేదా శ్రమ, కష్టం. క్రీస్తు విరోధి పాలన భూమి మీద 7 ఏళ్ళు ఉంటుంది. అదే 7 ఏళ్ళు పరలోకంలో సంఘానికి విందు. ఆ 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత క్రీస్తు విరోధిని యేసయ్య ఓడించి నరకానికి సైతాన్తో కూడా పంపించేస్తాడు. 1000 సంవత్సరాలు సాతాను బంధించబడతాడు పాతాళంలో. ఆ 1000 ఏళ్ళు సంఘముగా ఎత్తబడిన మనం భూమి మీదకు వచ్చి యేసయ్య యెరూషలేములో మహారాజుగా ఉంటాడు. ఆయన ప్రజలముగా ఉన్న మనం 1000 ఏళ్ళు ఇక మరణము ఉండదు. 1000 ఏళ్ళు భూమి మీద మిగిలిన వాళ్ళందరినీ కూడా పరిపాలన చేస్తాం. రాజ్యము, మహిమ, ప్రభావం ఆయనదవుతుంది. గట్టిగా గట్టిగా గట్టిగా. అప్పుడు నాడిలో నరములాడే నరునికి అసలు నీతి అంటే ఏంటి, నిజం అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, మంచి అంటే ఏంటి నేర్పించగలిగిన సంవత్సరాలు ఆ సంవత్సరాలు. అబద్ధం అంటే, మోసం అంటే, అపవిత్రత అంటే ఇక అంటే ఏంటి సార్ అనే స్థితికి మనిషి మనుగడ నడిపించగలిగిన శక్తి కలిగిన పాలనా విధానం అది. ఆమెను చెప్దాం, గట్టిగా చెప్దాం. లేచి నిలబడదాం. లేచి నిలిచి చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. చిన్న తీర్మానంతో, ఒక మంచి నిర్ణయంతోనే మనం ఇక్కడ నుంచి అడుగులు బయటికి వేద్దాం. జ్యోతులను ఆయన ఎందుకు